రాగిని బెడ్షీట్ మార్చడానికి వైజయంతి గదిలోకి వచ్చేస్తుంది. వైజయంతి గదిలో బెడ్షీట్ మారుస్తూ ఉండగా ఈలోపు సుహాసిని ఫోటో దొరుకుతుంది. ఇదేంటి, సుహాసిని ఫోటో వైజయంతి గదిలో ఉంది అంటే ఆ రోజు జగదాత్రి చెప్పింది కదా అత్తయ్య ఫోటోవా, ఇక వైజయంతి అత్తయ్య దాచిపెట్టిందని. అంటే ఇప్పుడు కేదార్ ఇంటి బిడ్డ అని బయట పెట్టకుండా ఈ ఫోటో దాచిపెట్టిందన్నమాట. ఈ విషయం ఎలాగైనా అందరికీ చెప్తే నిజం బయటపడుతుంది. ఇప్పుడైనా కేదార్ ఇంటి బిడ్డ అని అందరూ అనుకుంటారు. వెంటనే వెళ్ళి ఈ విషయం అందరికీ చెప్పాలి అని ఫోటో తీసుకొని కిందికి వస్తూ ఉంటుంది. ఈలోపు అందరూ భోజనం చేస్తారు. అదే సమయానికి యువరాజు అటువైపుగా వెళ్తుండగా మెట్లు దిక్కుంటూ ఫోటో పట్టుకొని రాగిని వస్తూ ఉంటుంది. యువరాజ్ రాగిని చేతిలో సుహాసిని ఫోటో చూసి షాక్ అయిపోతాడు. అమ్మకు ఈ విషయం చెప్పాలి అని చెప్పేసి వెంటనే వైజయంతి నిషి దగ్గరికి యువరాజు వెళ్ళి, అమ్మ ఆ చిలకమ్మ చేతిలో ఫోటో చూడు ఎవరుందో, సుహాసింది. ఈ అమ్మకి యాదెట్లా దొరికింది? ఇప్పుడు ఈ విషయం కేదార్కి జగదాత్రికి తెలిస్తే ఈ ఫోటో తీసుకెళ్ళి ఇక ఆ శివశంకర్కి ఖచ్చితంగా చూపిస్తారు. అప్పుడు మనం ఆడుతున్న నాటకానికి ఇక ఏ మాత్రం కూడా ఫలితంగా ఉండదు యువరాజ్. ఆ ఫోటో కేదార్కి జగదాత్రికి చూపించకుండా ఆ చిలుకమ్మను అడ్డుకోవాలి అనే విధంగా నిషి అంటుంది. ఈలోపు శ్రీవల్లికి జగదాత్రి భోజనం వడ్డిస్తూ ఉంటుంది. వదిన కర్రీస్ చాలా బాగున్నాయి అనే విధంగా మాట్లాడుకుంటుండగా ఈలోపు వెంటనే వైజయంతి, ఇది శ్రీవల్లి కనుక ఫోటో చూస్తే ఆ అమ్మి ఇక నా తల్లి అని చెప్పేసి నిజం బయటపడుతుంది. ఈ కేదారు ఇక శ్రీవల్లి ఒక తల్లికి పుట్టిన పిల్లలని తెలిసిపోతుంది కదా. వమ్మో ఈ సిలకమ్మ మామూలుది కాదే, తొర్రలుంది కూడా తీసి చూస్తుందే అని వెంటనే ఇక జగదాత్రిని పిలుచుకుంటూ వస్తూ ఉంటుంది చిలకమ్మ. ఫోటో తీసుకొని కిందికి రాగానే వైజయంతి నిషి యువరాజ్ చిలకమ్మను అడ్డుకుంటారు. ఈలోపు నిషి అడ్డుకొని ఈ ఫోటో ఎందుకు తీసుకొస్తున్నావు అనే విధంగా చిలకమ్మను అడుగుతుంది. ఈ ఫోటో కేదార్ వాళ్ళ అమ్మది కదమ్మా, వైజయంతమ్మ రూమ్లో ఉంటే తీసుకొస్తున్నా ఆ బాబుకి ఇద్దామని. కొన్ని రోజుల నుంచి ఈ ఫోటో కనిపించట్లేదని కేదార్ చాలా బాధపడుతున్నాడు కదా. ఇక మీ రూమ్లోకి ఎట్టా వచ్చిందో కానీ ఇప్పుడు కేదార్ చేతిలో పెడితే చాలా సంతోషపడతాడు. ఏంటి, నా గదిలో బెడ్షీట్ మార్చమన్నాను కానీ ఇక ఎక్కడ ఏముందో తీసుకురమ్మని చెప్పానా? అయ్యో నేనే తీసానమ్మా, నేను ఖాళీ కేదార్ అమ్మల ఫోటో కన్నా తీసింది అని అంటుండగా ఆ ఫోటో ఇస్తావా లేవా అని చెప్పేసి, లేదమ్మా కేదార్ వాళ్ళ అమ్మ ఫోటో అస్సలు ససేమైరా కూడా ఇవ్వను అని ఆ ఫోటో పట్టుకొని అటే ఇటు ఫోటోను లాగుతూ ఉంటారు. వదిన ఏంటి అక్కడ ఏదో జరుగుతుంది, చిలకమ్మ ఉన్నో ఇక అమ్మ వదిన గొడవ పడుతున్నారు వదిన అని విధంగా అనేసరికి ఇక జగదాత్రి వస్తూ ఉంటుంది. ఫోటో ఇస్తావా లేదా అనేసరికి ఇవ్వను అని చెప్పేసి ఇక రాగిని లాక్కుంటుంది. ఎంత ధైర్యమే, మా గదిలోకి పోకుండా పర్మిషన్ లేని నా ఫోటో తీస్తావా అని చెప్పేసి వెంటనే కొట్టడానికి చెయ్యెత్తుతుంది. అప్పుడు వెంటనే జగదాత్రి వచ్చి ఆ చెయ్యిని విసిరి కొడుతుంది కోపంగా. ఇక్కడ పడితే అక్కడే ఇలా చెయ్యెత్తితే అన్నిసార్లు చూస్తూ ఊరుకోరు అని విధంగా అంటుండగా, ఏంటి పని మనిషికి వత్తోసు పలుకుతున్నావా అని చెప్పేసి నిషి అంటూ ఉంటుంది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని విధంగా నిషి అంటుండగా వైజయంతి చేతిలో ఫోటో కేదార్ వెనుక నుంచి చూసి అది మా అమ్మ ఫోటో లాగుందా అని చెప్పేసి వెంటనే చేతి నుంచి ఫోటో లాక్కుంటాడు. వైజయంతి నిషి కంగారు పడుతుండగా, ఇది మా అమ్మ ఫోటో నీ గదిలో ఎందుకుంది పిన్ని అనేసరికి వైజయంతి కంగు తింటుంది. దీనికి అర్థం తెలియట్లేదా కేదార్? ఎందుకంటే ఈ ఇంటికి నువ్వు వంశాంకరం అని అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ ఫోటో వల్ల నిజం బయటపడుతుంది, ఇక వీళ్ళు ఆడితే నాటకం కూడా బయటపడుతుందని అందుకే ఈ ఫోటో కనిపించకుండా దాచిపెట్టారు. అయినా ఇన్నిసార్లు ఎన్ని చెప్పినా కూడా కనీసం బుద్ధి కూడా లేకుండా ఇలా చేస్తున్నారే. ఇంటికి మేమేమన్నా ఆస్తి కావాలని వచ్చామా, ఒక పేరు కావాలని వచ్చాం. ఇంటికి నేనంటూ ఒక పెద్ద కొడుకునని నిరూపించుకునడానికి వచ్చాను. కానీ ఇలా మీరు మా అమ్మ ఫోటో దాచిపెట్టి కావాలని చెప్పేసి అక్కడ మా తాతయ్య దగ్గర ఆడుతున్న నాటకానికి ఈరోజు తెర తీస్తాను అని విధంగా అంటుండగా, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? అయితే ఇప్పుడు ఏం చేస్తావురా? ఖచ్చితంగా చెప్పాంరా. ఇప్పుడు
హ, వెళ్ళి నేను సుహాసిని కొడుకునని చెప్పేస్తావారా? చెప్పురా, చెప్పు. ఆ తర్వాత ఏమవుతుంది తెలుసారా? మా నాన్న పరువు పోతుంది. ఆ తర్వాత మా నాన్న చచ్చిపోవడం కారణం నువ్వే అవుతావురా అనే విధంగా యువరాజ్ వెంటనే కేదార్ని బ్లాక్మెయిల్ చేసినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఈలోపు అందరూ ఆ మాటలు విని సుధాకర్ను కౌశిక్కి హాల్లోకి వస్తుంది. ఏంటి ఏంటి గొడవ అనే విధంగా అంటుండగా, అక్క ఇదిగో మా అమ్మ ఫోటో పిన్ని కావాలని తన రూమ్లో దాచిపెట్టుకొని ఇదంతా నాటకమాడింది. ఏంటి పిన్ని నువ్వు చేసిందేంటి? ఏందమ్మీ నేను చేసిందేముంది? తప్పేం కాదు కదా, ఎందుకంటే పరువు పోద్దని అలా చేశాను, కానీ నేనేదో నేరం చేసినట్టుగా మాట్లాడుతుండారు అనే విధంగా అంటుండగా, ఈలోపు వెంటనే శ్రీవల్లి కేదార్ దగ్గరున్న వాళ్ళమ్మ ఫోటో చూడడానికి వస్తూ ఉంటుంది. అమ్మో ఈ అమ్మాయి వస్తుంది, ఇప్పుడు ఆ ఫోటో చూస్తే ఇక ఒక్క తల్లికి పుట్టిన పిల్లలు వీళ్ళే అని తెలిసిపోతుండదే అని ఈ విధంగా వైజయంతి కంగారు పడుతూ ఉంటుంది. ఛీ, ఇంత నీచంగా ఆలోచిస్తున్నావే, అసలు నువ్వు మనిషివేనా? ఏంది ఏంది మనిషిని అంటున్నావు? అయినా వీడమ్మ ఫోటో అని ఇక్కడ ఉందని అందరికీ తెలుసు. పరువు పోలని చెప్పేసి ఇక మన పరువు మనం లాక్కుంటామా ఏంటి? గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ దీని కనుక బయటపడితే నేను మాత్రం ప్రాణాలతో ఉండను. అరే ఏమైనా నా తల్లికి ఏదైనా జరగరాంది జరిగితే నిన్ను ఇక్కడ చంపేస్తాడా అని చెప్పేసి కేదార్ కాలర్ యువరాజ్ పట్టుకుంటాడు. నీ తల్లి కోసమే అలా అనుకుంటున్నావే, తల్లి లేనిదాన్ని చిన్నప్పుడు నా తల్లిని పోగొట్టుకుంటున్నా, నాకంటూ ఒక కేర్ ఆఫ్ లేని మరి నేనెంత ఉండాలిరా అని చెప్పేసి ఒకరికొకరు అలా పట్టుకునేసరికి ఫోటో కింద పడుతుంది. ఆ ఫోటో శ్రీవల్లి చేతిలోకి వెళ్తుంది. శ్రీవల్లి సుహాసిని ఫోటో చూసి ఒక్కసారిగా అమ్మా అని చెప్పేసి షాక్ అయిపోతుంది. ఈ ఫోటో ఏంటి అంటే కేదార్ మా అన్నయ్యనా? అంటే ఈ ఫోటో మా అమ్మది కదా? అదేంటి ఇది మా అమ్మ ఫోటో కదా? మా అమ్మ ఫోటో ఇన్ని రోజులు నాకు కనిపించలేదు, చాలా వెతికాను, కానీ ఈ ఫోటో అమ్మ గదిలో ఉండడం ఏంటి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక్కడ జగదాత్రి కేదార్. ఏమంటున్నా శ్రీవల్లి, మీ అమ్మ ఫోటోనా? అవును వదినా, తను ఎవరో కాదు మా అమ్మ. అంటే నువ్వు కేదార్ వాళ్ళ చెల్లెలివా? అంటే అవును, కేదార్కి కూడా తల్లి తనే. అంటే నువ్వు మా అన్నయ్యవా? అంటే నువ్వు నా చెల్లివా అని చెప్పేసి ఒకరికొకరు హక్ చేసుకుంటారు. అంటే మీరిద్దరూ సుహాసినికి పుట్టిన ఇక అంటే నా కొడుకు నా బిడ్డనా అనే విధంగా సుధాకర్ వాళ్ళిద్దరిని హక్ చేసుకుంటారు. ఇక వైజయంతి, నువ్వు ఇన్ని రోజులు చేసిన ఆగడాలకు ఇక నేను భయపడ్డది నా పరువు కోసం కాదు, ఎక్కడ ఇంతకంటే ఎక్కువ పరువు పోతుందేమో, కానీ నా కొడుకు నా బిడ్డ నాకు దగ్గర చేరిన తర్వాత ఇక మీతో మాకు అవసరం లేదు, నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఎన్ని పాపాలు చేసినా సరిదిద్దుకుంటూ వచ్చాను, ఓపికతో చూశాను, ఇక భరించే శక్తే లేదు, నువ్వు వెంటనే పెట్టాబేడ సర్దుకొని ఇంట్లో నుంచెళ్ళి వెళ్ళిపో. అవును పిన్ని, బాబాయ్ చెప్పింది నిజమే, కేదార్ ఇంటికి వారసుడు, మీకంటూ ఏ వారసత్వం లేదు, మీరు ఎన్ని చేశారో పాపాలు, ఆ పాపాలకు ఈరోజు ఫుల్ స్టాప్ పడ్డది, వెంటనే పేడ పెద్ద సర్దుకొని ఇక ముగ్గురు కలిసి బయటికి వెళ్ళండి, నడవండి అని చెప్పేసి అంటుండగా, అది కాదబోడా, దండం పెడతాను, ఇక వైజయంతి, ఇక నేను నీ భార్యని కదా వైజయంతి అని సుధాకర్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. లేదే, నువ్వు నా భార్య కాదు, నువ్వు నా శత్రువే, నడువే అని చెప్పేసి మెడలు పట్టుకొని గంటేసరికి ఉలిక్కి పడుతుంది వైజయంతి. మరి నిజమా కాలన్నది అప్కమింగ్లో తెలుసుకుందాం.